సో హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వినాయక చవితి దగ్గరలో ఉంది, ఆగస్ట్ నెలలో ఉందన్నమాట, నెక్స్ట్ మంతే. సో చాలా వినాయకులు పండక్కి ముస్తాబ్ అవుతున్నారు. చాలా రకాల డిజైన్ ఉంటాయి, చిన్న నుంచి పెద్ద సైజు వరకు మొత్తం అంతా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా పెయింటింగ్ ఏం వర్క్ జరగలేదు, పెయింటింగ్ ఏం కొట్టలేదు, ఇంకా రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ పెద్దవన్నీ రెడీ అయిపోయినాయి. సో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 ప్యాక్ ఉన్నాడు, ఇంకోటి అందగా వెనకాల గోపురం మాదిరిగా కానీ మంచి మంచి లేటెస్ట్గా చేశారు ఈ మధ్య. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్. దగ్గర 20 పైన ఉన్నాయంట రకాలు. ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టే, ముఖ్యంగా యూత్ స్టూడెంట్స్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. ఎందుకంటే అనంతపురంలో ఎక్కడ అమ్ముతారు, ఏ సైజు, ప్రైస్ ఎంత, మీకు మొత్తం ఈ పండగ అయ్యేంత వరకు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అంటే వినాయక పండుగ యూత్ ఎక్కువ, మన తెలుగు పండుగలో యూత్ ఎక్కువ ఇష్టపడేది వినాయక పండుగ కాబట్టి షేర్ చేయండి. సో ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, సరేనా? చలో. భక్తులు 50 మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే. సో ఫస్ట్ ఈ వినాయకుడి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, ముందర శివుడు ఉన్నాడు, ఒక రథం ఇది. సో ముందర సింహం ఉంది, రథం పైన శివుడు ఉన్నాడు, అలాగే వినాయకుడు. సో చాలా బాగుంది, ఇది ఒక డిజైన్ అనమాట, చాలా బాగుంది. సో ఇలాంటి చాలా ఉన్నాయి, మనం నీట్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇదైతే శివుడు, సింహము, రథము, వినాయకుడు, చాలా బాగుంది. మనం నెక్స్ట్ వినాయకుడికి వెళ్దాం. సో ఇదొక వినాయకుడు, చూడండి సింహాసనం పైన ఒక రాజు కింగ్లా ఎలా కూర్చున్నాడో చాలా బాగుంది. గుర్రము, ముందు 2 గుర్రాలు ఉన్నాయి, సింహాసనం అనమాట, చాలా బాగుంది. పైన వచ్చేసి మనకు సింహంది గుర్తు ఉంది చూడండి, ఫేస్ పైన, చాలా అంటే చాలా బాగుంది ఇది. సో ఆపోజిట్ ఇంకొకటి ఉంది, అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ ఒక భారీ సైడ్ వినాయకుడు అనమాట, భారీ సైజ్ వినాయకుడు. సో చాలా ముద్దుగా బొద్దుగా క్యూట్గా ఉన్నాడు, సో చాలా బాగున్నాడు, పెద్ద వినాయకుడిది ఇది. సో ఇదొక డిజైన్ అనమాట, మనం ఇంకా ముందుకు కూడా వెళ్దాం రండి. సో ఈ వినాయకుడు చూడండి, రాముడు అవతారం అనమాట. ఇక్కడ చూడండి బాణాలు ఉన్నాయి ఇక్కడ. సో రాముడు ఆకారం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదొక సింహాసనంల మీద కూర్చున్నాడు. సో బాణాలు ఉన్నాయి కాబట్టి, వీళ్ళు బాణం ఉంది కాబట్టి ఇంకా రాముడే అనుకుంటున్నాను. సో భారీ సైజ్ వినాయకుడు, ఇది కూడా చాలా బాగుంది వినాయకుడు. కిరీటం చూడండి ఎంత బాగా కిరీటం చేశారు, డిజైన్ అనేది చాలా బాగుంది డిజైన్ కిరీటం అనేది. మనం ఇంకా ముందుకు వెళ్దాం రండి. సో చూడండి పెద్ద వినాయకుడు, పైన రాముడు ఉన్నాడు, విల్లు ఉంది, బాణాలు ఉన్నాయి. అలాగే టెంపుల్ గోపురం మాదిరిగా ఇక్కడ సైడ్కి చేశారు. ఆ గోపురంలో కూడా చిన్న చిన్న వినాయకులు ఉన్నారు. డిజైన్ చాలా బాగా చేశారు, కలర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుందా? ఇది 10 అడుగులు. సో ఇది చాలా బాగుంది. వినాయకుడే కాకుండా పక్కన గోపురాలు, రాముడు ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రాట్లా రథం కదా. సో ఇదొక రథం అనమాట. సో ముందర ఆవు ఉంది, రథం చక్రాలు ఉన్నాయి, చాలా బాగున్నాడు, ముద్దుగా బొద్దుగా బాగా కూర్చున్నాడు వినాయకుడు. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, చూద్దాం రండి. నెమిలి పైన కూర్చున్నారు వినాయకుడు, ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? ఒక 6-7 అడుగులు ఉంటుందా నెమలి పైన. ఇదొక డిజైన్ అనమాట, చాలా బాగుంది. ఇవన్నీ పెయింటింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను పెయింటింగ్ వేసారని కూడా వచ్చాను, ఇంకా పెయింటింగ్ వేయలేదు, బట్ చాలా బాగున్నాయి. చాలా పెద్దవి, చాలా డిజైన్ కొత్త డిజైన్ చేశారు. నాకు గోపురం చాలా బాగా నచ్చింది, ఇట్లా చీపీ సైడ్కి, ఇక్కడ సైడ్కి రా. సో చూడండి దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వినాయకుడు. సో కింద కమలం పుష్పం మీద కూర్చున్నాడు, అది నేను చూడలేదు, అబ్జర్వ్ చేయలేదు. కింద చూడండి కమలమే కదా అది. సో పుష్పం మీద కూర్చున్నాడు, చాలా డిజైన్, చాలా వర్క్ ఉంది దీనికి, చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైతే పెద్ద వినాయకుడు కూర్చోబెడతాం అనుకుంటున్నారో ఈ డిజైన్ తీసుకోండి, చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చేశారు ఇది, ఆల్రెడీ చేశారు, ఇది ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ టైం ఇది డిజైన్ చేయడం చాలా బాగుంది. సో తప్పకుండా తొందరగా వచ్చి మీరు బుక్ చేసుకోండి ఇది, ఓకేనా? సో ఈ డిజైన్ 10 ఉన్నాయంట, ఫస్ట్ టైం చేయడం ఈ డిజైన్ని. ఎందుకంటే గోపురము పైన రాముడు, కింద కమలం పైన కూర్చున్నాడు పుష్పం మీద, చాలా బాగుంది డిజైన్ ఇది. సో పెయింటింగ్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. 10 ఉన్నాయంట, సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి, ఓకేనా? సో ఇదొక వెరైటీ వినాయకుడు అనమాట. చూడండి వెనకలంతా బాగా పూల్ డిజైన్ చేశారు, చాలా బాగుంది. మనకు మామూలుగా పెళ్ళిళ్ళలో కానీ మామూలుగా డెకరేషన్ చేస్తుంటారు, పూలు చాలా అందంగా ఉంటుంది. సో ఆ టైప్ అందంగా ఉందన్నమాట, వెనకాల పూల్ది చాలా బాగున్నాడు. సో మూషిక వాహనం మీద కూర్చున్నాడు అనమాట. సో ఇది చూడండి మనకు
ఆ కిరీటం అనేది చాలా బాగుంది. సో ఇది ఒక వెరైటీ మోడల్ అనమాట ఇక్కడ. సో బాతు మీద కూర్చున్నాడు, ఇది చాలా బాగుంది. చేతిలో వీణ ఉంది చూడండి, చిన్న వీణ పెట్టారు. సో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడు మన వినాయకుడు. సో బాతు మీద. సో ఇది కూడా చాలా బాగుంది. ఏమంటే చిన్నది, ఒక 5-6 అడుగులు ఉంటుంది అంతే ఇది. సో మనం ఇంకా చూద్దాం రండి. పంచముఖ వినాయకుడు అనమాట. మామూలుగా అయితే పంచముఖ ఇది ఆంజనేయ స్వామి వస్తారు కదా, సో ఆ టైప్లో పంచముఖ వినాయకుడు తయారు చేస్తున్నారు. మీకు ఈ అక్క గుర్తుందా? ఈ అక్క కానీ అన్న కానీ లాస్ట్ ఇయర్ మనకు వినాయక పండుగ అవుతుందో కాదో అని ఉండేది. ఈ అక్క బాగా పాపులర్ అయిపోయింది. ఎక్కడ ఏ న్యూస్లో చూసినా ఈ అక్కనే ఉంటుంది అనమాట, అనంతపూర్ న్యూస్ ఛానల్లో. ఎందుకంటే అంత బాగా ధర్నా చేశారు, కలెక్టర్ ఆఫీసు అది ఇది బాగా తిరిగారు. ఈ అక్క బాగా ఫేమస్ అనమాట. నేను వెతుకుతున్నా ఎక్కడుంది అక్క అని చెప్పేసి, ఇక్కడ ఉన్నారనమాట ఇద్దరు. కొంచెం వర్క్ చేస్తున్నారు. సో ఈ పెద్ద వినాయకుడు తయారు చేస్తారనమాట. వర్షం కూడా వస్తుంది ఎందుకంటే తుఫాన్ కాబట్టి. సో లాస్ట్ ఇయర్ చాలా సఫర్ అయ్యారు వీళ్ళు. మాకు కరోనా వల్ల అవుతుందా కాదని చాలా బాధపడ్డారు. చాలా సంతోషం పడినామన్న ఆ విషయంలో మాత్రం. ఈయన మాకి బాగా ఉన్నట్లే ఇంకా. సో మీడియా ద్వారా, సో నా ఛానల్ నుంచి కాకుండా మన ఛానల్ కాకుండా మీడియా ద్వారా ఎక్క బాగా పోరాడనమాట కలెక్టర్ ఆఫీస్ అక్కడంతా. ఈయనైతే మాకు ఇప్పుడు బాగానే ఉన్నట్లే సాక్షాత్తుగా. ముందుసారి బాగా దుఃఖం పెట్టినాడు, ఈసారి బాగా ముందుసారి కానీ బాగా సంతోషం పెట్టినాడు లాస్ట్ వరకు. ట్విస్ట్ అసలు అవుతుందా కదా ట్విస్ట్ టెన్షన్ లోన చాలా రోజులు అన్నము నీళ్ళు లేకనే చాలా రోజులు బాగా బాధపడినాము. ఈసారి మాత్రం బాగా నవ్వుపియాలి. ఈసారి కూడా ఇంకేం కన్నా లేదు కాబట్టి లేదు, అక్కడక్కడ లైట్ గా ఉంది, బాగా అయితే ఈయన సాక్షాత్తుగా ఉన్నట్లే వినాయకుడు ఉన్నట్లే. మీరు బాగుంటే మీ ద్వారా మాకు వినాయకులు వస్తారు, మేము పండగ జరుపుకుంటాం కాబట్టి అంతే కదా. చూసారు కదా ఫ్రెండ్స్, వినాయకులు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి డిజైన్స్. చాలా ఇక్కడ 3 రకాలు అనమాట. వీళ్ళే బంధువులేనా అంతా? మొత్తం అంతా వీళ్ళే అనమాట. 3 అక్కడ ఒకటి అక్కడ ఇక్కడ. సో ఇలా చాలా డిజైన్ చేశారు. 6 ప్యాక్ వినాయకుడు, అలాగే కృష్ణుడు టైప్ ఫ్లూట్ ఇలా పెట్టుకొని, సో చాలా బాగున్నాయి. సో తప్పకుండా వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ మోడల్స్ 10 చేసినారంట అక్కడ ఎక్కువ. సో దీని గురించి కొంచెం ఇంటర్వ్యూ తీసుకుందాం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? మేము జనవరి నుంచి స్టార్ట్ చేసాం. జనవరి నుంచి మీరు స్టార్ట్ చేసినారు వినాయకుడు. ఓకే, పండగ ఇంకొక నెల ఉంది. అప్పుడే అంతా హడావిడి కళ అప్పుడే కనిపిస్తుంది బాగా. ఎంతమంది మీరు అంతా వర్కర్స్? ఎంతమంది? మేము దగ్గరదాపు 20 నుంచి 25 మంది వరకు పనిచేస్తున్నాం. ఓకే, సో అంతమంది పని చేస్తేనే ఇన్ని, ఎందుకంటే చాలా ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ అంతా మొత్తం. ఇంకా ఇప్పుడు 21 డిజైన్లు ఉన్నాయి. తర్వాత ఇంకా వచ్చేటివి ఇంకా కొత్త సోలాపూర్, మన వచ్చేసి మన ధూల్పేట, ఇట్లా మన వైజాగ్, కాకినాడ, అక్కడి నుంచి డిజైన్లు ఇంకా మంచి డిజైన్లు ఇంకా తెచ్చేటివి ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఇంకా ఇప్పటికి 21 రకం కాదని. ఎన్ని వినాయకులు ఉంటాయి ఇక్కడ డిజైన్ కాకుండా? ఎన్ని మొత్తం అంతా కలిపి ఎన్ని వినాయకులు ఉంటాయి? చాలా ఉన్నాయి అసలు. ఉన్నాయి, దగ్గరదాపు 300-350 వరకు ఉన్నాయి. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడే ఒక 350 అంటే అక్కడ ఒక 300, అక్కడ ఇంత చాలా ఉన్నాయి. దగ్గర 1000 వినాయకుల దాకా ఉన్నాయన్నమాట. సో మీకు నెక్స్ట్ పెయింటింగ్ మొత్తం అంతా అయిపోయినాక అడ్రస్, వీళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబరు, సో ఎన్ని అడుగులు, ఎంత ప్రైస్ మొత్తం అంతా మీకు ఇన్ఫర్మేషన్ ముందుకు ఇస్తాను. ఇప్పుడే వద్దు, ఎందుకంటే పెయింటింగ్ అంతా అయితేనే అప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. మీకు ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలంటే తప్పకుండా ఏమైనా కలిసండి. ఇంకా ఇక్కడ చాలా వీళ్ళే రిలేటివ్స్ అంట అంతా మొత్తం అంతా. సో ఈయన దగ్గర అయితే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. సో సిండికేట్ నగర్ తప్పకుండా వచ్చి కుదిరితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి మీకు డిజైన్ నచ్చితే. సో ఇదనమాట. ఇంకా వస్తాయి కదా డిజైన్స్, ఇంకా చేస్తారు కదా. ఇంకొక 5 రకాలు. అవును, ఇంకో ఎంత నెలన్నర ఉంది అంతే పండగ. 10 నుంచి 15 వరకు ఉన్నాయి. సో కొత్త లేటెస్ట్ డిజైన్ అనమాట, రిపీట్ కాకుండా కొత్త రకం చేశారు. మన డిస్టిక్లోనే ఎక్కడ లేదు మన దగ్గర ఉంది మోడల్స్. ఓకే, మన డిస్టిక్లోనే. సో అదే అనమాట. నాకు ఎక్కువ నచ్చింది, అది కూడా బాగుంది. ఆ వినాయకుడు, గోపురాలు అది బాగుంది. మీ దగ్గర కూడా చాలా బాగున్నాయి పెద్ద విగ్రహాలు. సో ఇదేనమాట ఫ్రెండ్స్. ఓకేనా? సో కెమెరామ్యాన్ మహేష్తో మీ ప్రవీణ్. ఓకేనా?